హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ కోసం అయితే ఒక 2 kgs చికెన్ తీసుకున్నాను. వీటిలో లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాను అనమాట కొన్ని. వీటినైతే ఇప్పుడు బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి రెసిపీ కోసము. ఇప్పుడు ఈ రెసిపీ కోసం డ్రై మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చికెన్ పకోడా కోసం ఈ డ్రై మసాలాని ఇలా హోమ్ మేడ్గా చేసుకొని ఇంట్లోనే చేసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది, బయట వాటి కంటే కూడా. బాండి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకున్నాను. వీటినైతే కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా ఈ గరం మసాలాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలాస్ వచ్చేసి దాల్చిన చెక్క, లవంగాలు, ఈ బిర్యానీ ఆకు కొంచెం క్వాంటిటీలోనే లేండి, తర్వాత నల్ల మిరియాలు, కొంచెం జీలకర్ర, ఇలా ఒక చిన్న సైజు 2 అనాస పువ్వులు, ఒక 3 నుంచి 4 ఇలా గ్రీన్ ఇలాచి, తర్వాత ఒక పెద్ద ఇలాచి అనమాట, ఒకటైతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఈ ధనియాలతో పాటుగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి, ఎటువంటి ఆయిల్ వేసుకోకుండా. ఈ మసాలా చాలా సూపర్ టేస్ట్ని ఇస్తుందండి చికెన్ పకోడాకి. ఇలా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని వేసుకున్నా బాగానే ఉంటుంది. లేదంటే ఇదే మసాలాని బాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పకోడా రెసిపీ కోసం యూస్ చేసుకోవచ్చు. బయట నుంచి మసాలాలు తీసుకురాకుండా ఇలా ఇంట్లోనే చేసుకున్న మసాలాలతో వంటలు చేసుకోవడం మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటిని అయితే మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఇలాగ కొంచెం రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఆరనివ్వడానికి. కొంచెం హీట్ తగ్గేసి చల్లారిన తర్వాత వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాస్ని మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా చేదొస్తాయండి, పకోడీలో కూడా కొంచెం టేస్ట్ తేడా వస్తుంది. కాబట్టి చూసి లైట్గా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అయితే అవసరం లేదు. లైట్గా రంగు మారినా కొంచెం పచ్చివాసన పోయినా ఈ గరం మసాలాస్కి సరిపోతుంది. ఇలాగ ఫ్రై చేసుకున్న వాటిని అయితే ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. దీన్నైతే ఇలాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఈ పౌడర్ని మనం ఎప్పుడు రెడీగా పెట్టుకున్నామంటే వితిన్ మినిట్స్లోనే ఈ చికెన్ పకోడా రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఇలాగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకున్న ఇలా పౌడర్తో ప్రిపేర్ చేసుకున్నా కూడా మనకు ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి రెసిపీస్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు హోమ్ మేడ్ మసాలా, డ్రై మసాలా అయితే రెడీ అయిపోయిందండి పకోడీ కోసం. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న ఈ 2 kgs చికెన్ అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ బాగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి మసాలాస్ కానివ్వండి, స్పైసెస్ కానివ్వండి, మీకు కావలసిన క్వాంటిటీలో తీసుకున్నప్పుడు చికెన్ని కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ వరకు, ఒక 4-5 టీ స్పూన్స్ వరకు కారం కూడా కొంచెం బాగా రంగున్న కారాన్ని తీసుకుంటే మనకు ఎక్కువగా కలర్స్ అవి యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడైతే నిమ్మకాయలని కూడా పిండేస్తున్నాను. ఇలా సీడ్ తీసేసిన తర్వాత లెమన్ జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ రోజులు పట్టి ఉంచిన కారం కంటే కూడా కొత్తగా లేకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రంగు తగ్గిన కారం ఉంటే మనకు సరిపోతుందండి ఈ రెసిపీ కోసము. ప్రత్యేకంగా వేరే కలర్స్ అవి యూస్ చేయాల్సిన అవసరం లేదు. కలర్స్ యూస్ చేసినా కూడా మనకు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఇప్పుడు ఈ రెసిపీలో ఎటువంటి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ క్వాంటిటీ చికెన్కి నేనైతే ఒక ఫుల్ లెమన్ని, పెద్ద సైజు లెమన్ అయితే యాడ్ చేశాను జ్యూస్. ముందుగా అయితే వీటిని పసుపు, ఉప్పు, ఇంకా లెమన్ జ్యూస్, కారంతో ముందుగా చికెన్ అయితే కలిపేసుకోవాలి బాగా. ఇలా ముందుగా యాడ్ చేసిన ఈ స్పైసెస్తో మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట చికెన్ని. ఇలా ముందుగా ఈ సింపుల్ స్పైసెస్తో మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ కూడా మనం ఫ్రై చేసినప్పుడు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. చికెన్ని ముందుగా అలా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పక్కన ఉంచేసి తర్వాత మనం పట్టి పెట్టుకున్న డ్రై స్పైసెస్ ఉన్నాయి కదా, ఆ మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ డ్రై స్పైసెస్ మొత్తము 2 kgs చికెన్ కోసం అయితే తీసుకున్నానండి. మీరు తీసుకుండే చికెన్ క్వాంటిటీని బట్టి తగ్గించి కానీ పెంచి కానీ యాడ్ చేసుకోండి, ఈ కొలతను బట్టి. ఈ మసాలా మొత్తం కూడా పట్టేసేటట్లుగా చికెన్ ముక్కలకైతే ఇలా మ్యారినేట్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ పకోడా రెసిపీ కోసం స్పైసెస్తో మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ లోపలికి అంతా నాని, స్పైసెస్ మొత్తం నాని టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ డ్రై స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక బాగా ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఈ రెసిపీలో యూస్ చేసిన డ్రై స్పైసెస్, పౌడర్స్, మసాలాస్ అన్నీ కూడా నేను హోమ్ మేడ్గా రెడీ చేసుకున్నవి మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇలా యూస్ చేయడం వల్ల మన హెల్త్కి మంచిది, అంతేకాకుండా రెసిపీకి టేస్ట్ని కూడా ఇస్తాయి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకున్న తర్వాత దీనికి ఒక బాగా పెద్ద టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇలా మధ్యలో మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఈ మసాలాలో లోపల నుంచి చికెన్ బాగా కుక్ అవ్వడానికి, అంతేకాకుండా పచ్చిగా లేకుండా లోపల నుంచి ఫ్రై అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ స్పైసెస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే పిండ్లను అయితే యాడ్ చేస్తున్నాను. దీనికోసం కార్న్ ఫ్లోర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి. కార్న్ ఫ్లోర్ అయితే నేను ఒక 4-5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను.
ఒక 2 టీ స్పూన్స్ వరకు శనగపిండి, ఒక 2 టీ స్పూన్స్ వరకు బియ్యపిండి. ఇటువంటి వాటర్ కలపకుండా అంతే డ్రైగా ఉన్న పిండిలను మాత్రమే కలుపుతున్నాను ఇందులో. ఇప్పటి వరకు అయితే వాటర్ అయితే ఇందులో వేయలేదండి. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఈ స్పైసెస్కి వీటికి తగ్గట్టుగా కలిసిపోతుంది. కొంచెం అవసరమైనప్పుడు కొంచెం వాటర్ చిలకరించి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి యాడ్ చేసుకునే టైంలోనే మీకు కావాలంటే జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం రెసిపీ రిచ్గా కావాలన్నా, కొంచెం గెస్ట్ల కోసం ప్రిపేర్ చేస్తున్నా కూడా కొంచెం జీడిపప్పు, బాదం పలుకులు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీని తర్వాత పచ్చిమిర్చి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసే స్నాక్స్ లాగా చేసే రెసిపీనే కాబట్టి అవి అయితే యాడ్ చేయట్లేదు. పిల్లలు కూడా అవి యాడ్ చేసినా ఇష్టపడరు, అందుకని ఇలాగైతే చేస్తున్నాను మా ఇంట్లో. మీకు కావాలంటే మీ ఇష్టాన్ని బట్టి ఇలాగా జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా ఏదైనా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి వేసాం కాబట్టి ఆ స్పైసీనెస్ కూడా ముక్కలకి తగిలేటట్టుగా కలిపేసుకోవాలి బాగా. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం వాటర్ చిలకరించుకుంటూ మనం కలిపేయచ్చు. తర్వాత లాస్ట్గా ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా కలిపేసి పెట్టేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో కొంచెం కుకింగ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఆ క్రిస్పీనెస్ కానివ్వండి, టెక్స్చర్ కానివ్వండి బాగుంటుంది పీసెస్కి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ మొత్తం మసాలాస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయండి. చికెన్ పకోడీ కోసం అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు సోక్ అవ్వనివ్వాలి. ఇలా ఒక ప్లేట్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను 1 అవర్ వరకు. తర్వాత ఇది ఫ్రై అవ్వడం కోసం ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను బాండీలో. ఈ మనం కలిపి పెట్టేసుకున్న ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. దాదాపు ఒక 1 అవర్ వరకు అయితే నానిందనమాట బాగా. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత బయటికి తీస్తే ఇలా అయితే రెడీ అయిందండి. దీన్ని ఇంకోసారి పైకి కిందికి ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. ఈ పకోడా కోసం అయితే బాండీలో కొంచెం చూసే ఆయిల్ వేసుకోండి. మరి ఎక్కువగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం తర్వాత మనం ఆయిల్ని అయితే యూస్ చేయలేము. కొంచెం స్మెల్ వస్తుందన్నమాట లైట్గా. మనం వెజ్ కర్రీస్ కానివ్వండి వాటికి మనం యూస్ చేయలేము. అందుకనేసి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఈ కలిపి పెట్టేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇంకోసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అవి సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది. ఒక్కొక్క పీస్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగా. ముందుగా అయితే లెగ్ పీసెస్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం టైం టేకింగ్ కాబట్టి ముందు నిదానంగా ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి యాడ్ చేశాను. ఈ లెగ్ పీసెస్ని అయితే కొంచెం నిదానంగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పైన ఫ్రై అయినా కూడా లోపల ఫ్రై అవ్వవు చాలాసేపటి వరకు. మనం పైన రెడ్గా అయిపోయాయి కదా, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా అని చెప్పేసి తీసేసామంటే లోపల అలాగే పచ్చిగా ఉంటాయి. కొంచెం నిదానంగా మీడియం టు లో ఫ్లేమ్ ఉంచేసుకొని కొంచెం టైం ఎక్కువ తీసుకొని అక్కడే నిలబడి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా లెగ్ పీసెస్ మీరు ఫ్రై చేసేటప్పుడు ముందుగా వీటిని ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకున్నామంటే తర్వాత పకోడా పీసెస్ని కొంచెం తొందరగానే ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ కూడా కాగుంటుంది కాబట్టి. ఈ లెగ్ పీసెస్ని అయితే బాగా నిదానంగా ఈ బబ్లింగ్ తగ్గేంత వరకు కూడా, బబుల్స్ వస్తున్నాయి కదండి అవి బాగా తగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పీస్ అనేది లోపల నుంచి ఫ్రై అయ్యి ఉంటుంది. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే పక్కకు తీసేస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా ఫ్రై చేస్తూ ఉంటారు, స్పైసెస్ కూడా ఇలాగా హోమ్ మేడ్ స్పైసెస్తో ఎంతమంది ఫ్రై చేస్తూ ఉంటారు ఇదే రెసిపీని అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ అయితే ఫ్రై అయిపోయాయి. వీటిని పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పీసెస్ పక్కకు తీసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు కాగిన తర్వాత మాత్రమే మనం పీసెస్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపి ఉంచేసుకున్న ఈ చికెన్ చిన్న చిన్న పీసెస్ని నార్మల్గా మనం రెగ్యులర్గా పకోడీ అవి వేస్తుంటాం కదా, ఆనియన్ పకోడీ అలాంటివి, అలాగే ఒక్కొక్క పీస్ని విడదీసుకుంటూ కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలాగ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ పీసెస్ ఒకేసారి యాడ్ చేసినా కూడా ఫ్రై అవ్వవు తొందరగా. మనం తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇస్తూ దూరంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసిన చికెన్ పకోడా అనమాట. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ పీసెస్ కూడా ఫ్రై అయిపోతున్నాయి. వీటిని కూడా ఒక్కొక్కటి తిప్పేసుకుంటూ పైకి కిందికి తిప్పేసుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయంటే బబ్లింగ్ అనేది తగ్గిపోతుందండి. మీడియం ఫ్లేమ్ ఉంచేసుకుంటే మనకు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు మీడియం ఫ్లేమ్ ఉంచేసుకొని ఇలాగా. ఈ పకోడా రెసిపీని అయితే మనం స్టార్టర్స్గా కానీ లేకపోతే స్నాక్స్గా కానివ్వండి, లేకపోతే బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీస్లోకి కానివ్వండి సర్వ్ చేయొచ్చు. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లో చేసిన మసాలాస్తో ప్రిపేర్ చేయడం వాళ్ళ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన పీసెస్ని అయితే నేను పక్కకు తీస్తున్నాను అనమాట. ఇలా చెక్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన పీసెస్ని ముందుగా తీసేసుకొని మిగతా పీసెస్ని ఇంకాసేపు ఫ్రై అయిన తర్వాత ఇలా పక్కకైతే తీసుకుంటున్నాను. ఇదిగోండి పకోడా అయితే రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా, అసలు నూనె పీల్చకుండా చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడా.
మీరు కూడా ట్రై చేయండి. ఇంకొంచెం పక్కన ఉంది కాబట్టి వాటిని కూడా ఇలాగా కొంచెం కొంచెం క్వాంటిటీస్లో వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగ కలిపి పెట్టేసుకున్న చికెన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ ఇప్పుడు రంజాన్ మంత్ కాబట్టి ఈవినింగ్ ఇఫ్తార్కి కానివ్వండి, అవసరమైనప్పుడు కొంచెం తీసేసుకొని కలిపి పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అవసరమైనంత క్వాంటిటీ తీసేసుకొని అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్తార్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిన తర్వాత డిన్నర్కి అయితే బయటికి వెళ్తున్నామండి. ఇదండి ఇవాల్టి వీడియో. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.